ఢిల్లీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ మెరుపు ధర్నాతో హస్తినలో హై టెన్షన్ నెలకొంది. ప్రధాని మోదీ నివాసం దగ్గర రాహుల్ గాంధీ ధర్నాతో టెన్షన్ నెలకొంది. ఖర్గే నివాసం నుంచి మోదీ ఇంటి వరకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ ప్రధాని ఇంటి ముందు మెరుపు ధర్నాకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెరుపు ధర్నాతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాని నివాసం ఎదుట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఎంపీలు ధర్నాకు దిగారు. చేతులకు తాళ్లు కట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అటు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మోదీ ఇంటి వైపు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నివాసం ఎదుటే రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మోదీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని నివాస ప్రాంతమంతా కూడా నినాదాలతో మారుమోగింది. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని, పరీక్షల నిర్వహణలో వరుసగా జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ వారు పెద్దపెట్టిన డిమాండ్లు చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, నిన్న జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నీట్ అంశం, విద్యార్థులపై దాడి ఘటనల విషయంలో ప్రధాని మౌనం వీడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఢిల్లీ పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేపట్టారు. అటు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ये देखो यार, ये तो गजब ही है। రైట్, కాంగ్రెస్ చేపట్టిన మెరుపు ధర్నాకు సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, అలాగే కాంగ్రెస్ కీలక నేతల్ని, ఎంపీలందరినీ కూడా అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించిన దృశ్యాలు అయితే ప్రస్తుతం మేము స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అయితే ఒక్కసారిగా ఢిల్లీ అంతా కూడా హీట్ ఎక్కింది. ఢిల్లీ పాలిటిక్స్ అన్ని కూడా హీట్ ఎక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ మెరుపు ధర్నాతో హస్తినలో హై టెన్షన్ నెలకొంది. ప్రధాని మోదీ నివాసం దగ్గర రాహుల్ గాంధీ ధర్నాతో ఈ టెన్షన్ నెలకొంది. ఖర్గే నివాసం నుంచి మోదీ ఇంటి వరకు కూడా ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ నేతలు. ప్రధాని ఇంటి ముందు మెరుపు ధర్నాకు దిగారు. దీంతో ఒక్కసారిగా ప్రాంతమంతా కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ మెరుపు ధర్నాతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాని నివాసం ఎదుట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున మెరుపు ధర్నాకు దిగారు. తమ చేతులకు తాళ్లు కట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేపట్టారు. మరోవైపు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మోదీ ఇంటి వైపు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నివాసం ఎదుటే రహదారిపై బైఠాయించి పెద్దపెట్టున నినాదాలు చేపడుతూ మెరుపు ధర్నాకైతే దిగారు. మోదీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతం ప్రధాని నివాస ప్రాంతం అంతా కూడా కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందంటూ, పరీక్షల నిర్వహణలో వరుసగా జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. సుమారు మధ్యాహ్నం 3:30 నుంచి ఈ సుమారుగా 4 గంటల వరకు కూడా ఈ మెరుపు ధర్నా పెద్ద ఎత్తున సాగింది. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, నిన్న జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా కాంగ్రెస్ అయితే ఈ మెరుపు ధర్నాకు దిగింది. ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది. నీట్ అంశం, విద్యార్థులపై దాడి ఘటనల విషయంలో ప్రధాని మౌనం వీడాలంటూ కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ
ధర్నాలో ఢిల్లీ పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కూడా కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేపట్టారు. ఒకానొక దశలో పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. మరోవైపు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలను పోలీసులైతే అదుపులోకి తీసుకుని ఈ మెరుపు ధర్నానైతే భగ్నం చేశారు. ప్రస్తుతం విజువల్స్ కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మెరుపు ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ కీలక నేతలందరినీ కూడా అరెస్టు చేశారు. మరోవైపు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ప్రతిఘటిస్తున్నప్పటి దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రియాంక గాంధీని కూడా పోలీసులు అరెస్టు చేసి బస్సు ఎక్కించే ప్రయత్నం చేస్తుంటే ప్రియాంక గాంధీ కూడా బస్సు ఎక్కడానికి ప్రతిఘటిస్తూ ఉన్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. कांग्रेस की उनको यहाँ पकड़े हुए हैं, राहुल गांधी कांग्रेस की उनको यहाँ ये देखो यार, ये तो गजब ही है। कांग्रेस की उनको यहाँ पकड़े हुए हैं, राहुल गांधी कांग्रेस की उनको यहाँ पकड़े हुए हैं, राहुल गांधी कांग्रेस की उनको यहाँ पकड़े हुए हैं, कांग्रेस की उनको यहाँ पकड़े हुए हैं, राहुल गांधी ये तस्वीरें देखिए कि कांग्रेस की उनको यहाँ पकड़े हुए हैं, राहुल गांधी ये तस्वीरें देखिए कि कांग्रेस की उनको यहाँ पकड़े हुए हैं, राहुल गांधी कांग्रेस की उनको यहाँ पकड़े हुए हैं, राहुल गांधी ये देखो यार, ये तो गजब ही है। कांग्रेस की उनको यहाँ पकड़े हुए हैं, राहुल गांधी कांग्रेस की उनको यहाँ पकड़े हुए हैं। కాంగ్రెస్ మెరుపు ధర్నాతో ప్రధాని నివాస ప్రాంత పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హై టెన్షన్ కొనసాగింది. తమ చేతులకు సంకెళ్లుగా తాళ్లతో బంధించుకుంటూ రాహుల్ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇతర కాంగ్రెస్ నేతలు కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేపట్టారు. ఖర్గే నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ నివాసం వద్ద ఒక్కసారిగా మెరుపు ధర్నాకు పాల్గొన్నారు. దీంతో ప్రధాని మోదీ నివాస పరిసర ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ను అలాగే ప్రధాని మోదీ కూడా రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ఈ నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్కు సంబంధించి ప్రధాని మోదీ మౌనం వీడాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేపడుతూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఈరోజు ఢిల్లీ పాలిటిక్స్ అన్ని కూడా హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ మెరుపు ధర్నాతో ప్రధాని నివాస ప్రాంతం అంతా కూడా హై టెన్షన్ నెలకొంది. ప్రధాని మోదీ నివాసం దగ్గర రాహుల్ గాంధీ ధర్నాతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖర్గే నివాసం నుంచి మోదీ నివాసం వరకు కూడా ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ నేతలందరూ కూడా ప్రధాని ఇంటి ముందుకు రాగానే ఒక్కసారిగా మెరుపు ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సుమారు మధ్యాహ్నం 3:30 నుంచి కూడా ఈ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. సుమారు 4 గంటల వరకు కూడా, అంటే 3:30-4 గంటల వరకు కూడా ఈ మెరుపు ధర్నా అయితే చాలా ఉద్రిక్తంగా అక్కడ కొనసాగిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మెరుపు ధర్నాతో ప్రధాని నివాస ప్రాంతం అంతా కూడా కొంత హై టెన్షన్ నెలకొంది. ప్రధాని నివాసం ఎదుట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్ ఎంపీలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. తమ చేతులకు తాళ్లను కట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేపట్టారు. మరోవైపు కాంగ్రెస్ నేతలను పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే మోదీ ఇంటి వైపు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నివాసం ఎదుటే రహదారిపై ఒక్కసారిగా బైఠాయించి పెద్ద ఎత్తున మెరుపు ధర్నాకు నిర్వహించారు. మోదీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రస్తుతం ప్రధాని నివాస ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే సిచ్యువేషన్ కనిపిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని, పరీక్షల నిర్వహణలో వరుసగా జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు కావచ్చు, నిన్న జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ అయితే ఈ మెరుపు ధర్నా చేపట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంది. నీట్ అంశం, విద్యార్థులపై దాడి ఘటనల విషయంలో ప్రధాని మోదీ మౌనం వీడాలంటూ కూడా
రాహుల్ గాంధీ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ధర్నాలో ఢిల్లీ పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కూడా కాంగ్రెస్ ఎంపీలు పెద్ద పెద్ద నినాదాలు చేపట్టారు. ఈ ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెరుపు ధర్నానైతే పోలీసులు భగ్నం చేశారు. ఆ భగ్నం చేస్తున్నప్పుడు ఆ కీలక నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నప్పుడు ఈ దృశ్యాలు అయితే ప్రస్తుతం మన స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. कि कांग्रेसी उनको यहाँ पकड़े हुए हैं राहुल गांधी